నమస్తే అందరికి. మీలో ఎంతమంది తెలుసు ఈ చిన్న హెల్మెట్ రైతుల ప్రాణాలను కాపాడుతుందని? మన దేశంలో సంవత్సరానికి కొన్ని వందల మంది రైతులు పురుగు మందులు స్ప్రే చేస్తూ చనిపోతున్నారు. ఇలా అవ్వడానికి మొదటి కారణం మందులు కొట్టేటప్పుడు వాళ్ళు ఎలాంటి సేఫ్టీ లేకుండా కొడతారు. కొంతమందిపై ఇది అప్పుడే ప్రభావం చూపకుండా దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కుంటాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్న అనవసరంగా ఇట్లా అవస్థ పాలైతే చూడడానికి చాలా బాధాకరంగా ఉంటది. కానీ రైతులు ఈ హెల్మెట్ వాడుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడచ్చు. రైతులు తమ పొలాల్లో మందులు కొట్టుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి. మందు కొట్టే ముందు శరీరం మొత్తం కొబ్బరి నూనెను పూసుకోవాలి. చేతులు మొత్తం కనబడకుండా దుస్తులు ధరించాలి. తప్పనిసరిగా గ్లౌజులు వేసుకోవాలి. మందు కొట్టేటప్పుడు కొంతమంది పొగ తాగుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తాగద్దు. ఫైనల్ గా కొట్టే ముందు ఇలాంటి హెల్మెట్లను వేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించి రైతులు వారి పొలాల్లో మందులు కొట్టుకున్నట్లయితే ఎటువంటి ప్రమాదం లేకుండా 10 కాలాల పాటు పదిలంగా ఉండొచ్చు. ఇదిగాక మనం పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు బాటిల్ వెనక లేబుల్ ను చూసి జాగ్రత్త పడాలి. సాధారణంగా మనం వాడే మందు డబ్బాల వెనకాల 4 రకాల రంగులతో కూడిన లేబుల్స్ ఉంటాయి. ఈ గ్రీన్ కలర్ లేబుల్ ఉన్న మందులు కొంచెం విషపూరితమైనవి. ఈ బ్లూ కలర్ కలిగిన మందులు మధ్యస్థంగా ఉంటాయి. ఎల్లో మరియు రెడ్ కలర్ లేబుల్ కలిగిన మందులు చాలా విషపూరితమైనవి. కాబట్టి రైతులు వీటి విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. వ్యవసాయంలో ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వెంటనే మన పేజ్ ని ఫాలో చేయండి.